శివధనస్సుని ఎక్కుపెట్టాడు కాబట్టి రాముడికి సీతమ్మనిస్తాను, నా కుమార్తె ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో ఒక మాట అన్నారు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజ్యం తయోరర్ధే మహాత్మనోహో. ఓ జనక మహారాజా, నీ తమ్ముడికి ఇంకో 2 కుమార్తెలున్నారు, మాండవి శృతకీర్తి. దశరథుడికి ఇంకో 2 కుమారులున్నారు. నువ్వు రాముడికి సీతమ్మనిస్తానన్నావు, లక్ష్మణస్వామికి ఊర్మిళనిస్తానన్నావు. భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరర్ధే మహాత్మనోహో. మహాత్ములైనటువంటి ఆ 2 పిల్లలకి నీ తమ్ముడు కుమార్తెలైనటువంటి ఆ మాండవిని శృతకీర్తిని కూడా ఇచ్చి వివాహం చేసేస్తే 4 అన్నదమ్ములకి వివాహం జరిగి చక్కగా సంతోషంగా అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళై అక్క చెల్లెళ్ళుగానే జీవిస్తారు.